హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి చాలా విశేషమైన రోజు అండి. ఈరోజు ఏం చేస్తే మనకున్న నరదృష్టి, నరపీడ, శత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ వీడియోలో మనమైతే తెలుసుకుంటామండి. ఈరోజు అయితే ఈ సాయంకాలం అయితే ఒక 2 చెట్ల ఆకులు అయితే కోసుకొని వచ్చి, చెట్ల ఆకులు దొరకకపోతే తమలపాకులైనా ఉంచి, అందులో ఇంటి ముందర గుమ్మం ముందైతే కళ్ళు ఉప్పు పోసి దానిపైన నువ్వులు కొన్ని వేసి, దానిపైన మట్టి ప్రమిదైతే ఉంచి 3 ఒత్తులు వేసి మంచి నువ్వుల నూనె అయితే వేసి దీపాన్ని అయితే వెలిగిస్తే మన ఇంటికి ఉన్న నరదృష్టి, నరపీడ, శత్రుపీడలు, ఆర్థిక సమస్యలు అన్నీ అయితే తొలగిపోతాయండి. ఇంకొకటి, ఇల్లంతా చేతిలో కర్పూరం అయితే ఉంచుకొని బయట తెచ్చి అయితే వెలిగించేయండి. ఈరోజు మామూలుగా అయితే గుమ్మడికాయ అందరూ కట్టుకుంటారు ఇంటికి, కానీ కొందరు మంగళవారం కట్టుకుంటారు, కొందరు బుధవారం కట్టుకుంటారు, కొందరు శనివారం కట్టుకుంటారు. కానీ ఈ సంవత్సరం ఆదివారం అమావాస్య ఎప్పుడు వచ్చినా సరే సూర్యోదయానికి ముందే అయితే 4:15 నుంచి 4:30 వరకు అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకున్నామంటే ఆ ఇంటికి సంవత్సరం మొత్తం ఏ నరపీడ, నరదృష్టి అనేవి ఇంటికి దరిచేరకుండా ఉంటాయి. వీళ్ళున్న వాళ్ళందరూ ఈ పని అయితే చేసుకోండి. ఇల్లునైతే శుభ్రంగా కల్లుప్పు వేసి శుభ్రంగా చేసుకోండి. ఇల్లు శుభ్రపరచుకోవాలి. గడపలకైతే పసుపు కుంకుమ పెట్టుకొని ఈ అమావాస్య రోజు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అయితే తొలగిపోతుంది. అన్ని సమస్యలకు విశేషమైన ఫలితాలంటే, ఇంకొకటి సాయంకాలం ఈ ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి రాహుకాలంలో 2 నిమ్మకాయలు కోసి అడ్డంగా కోసి 4 దొప్పల్లో నువ్వుల నూనె వేసి గుండు ఒత్తి, పువ్వొత్తి, ఏకవత్తి 2 కలిపి దీపాలు వెలిగించినట్లయితే ఏ అమ్మవారి శక్తి దేవాలయాల్లోనా సరే, గ్రామ దేవతల దేవాలయాల్లోనా సరే మనం ఈ దీపం వెలిగించినట్లయితే మనకున్న రాహుదోషాలు తొలగిపోతాయి. ఇంటికి ఉన్న నరదృష్టి, నరపీడ అంతా తొలగిపోతుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావడం ఎంతో విశేషమనే చెప్పాలి. ఈరోజు